సౌందర్యలహరి ప్రత్యేక పారాయణానికి స్వాగతం. శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే. ఆ అమ్మవారి రూపం సుందరం, ఆ జగన్మాత వాక్కు సుందరం, ఆ జగన్మాత అనుగ్రహం సుందరం. ఆ తల్లిలో సుందరం కానిదేంటి? ఆ విషయాన్ని 100 శ్లోకాలను లోకానికి అందించారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. మరి వారి అనుగ్రహంతోనే ఈరోజు సౌందర్యలహరి శ్లోకాలను మనందరం కూడా పఠించబోతున్నాం. మనం ప్రతిరోజు కూడా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, ఖడ్గమాల, దేవీ స్తోత్రం, లక్ష్మీ స్తోత్రాలను పఠిస్తూ ఉంటాం. ఆ కోవకు చెందిందే సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరి ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రతి అక్షరంలోనూ కూడా ఆ అమ్మవారిని అన్వయించుకోవచ్చు. మరి ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనం సౌందర్యలహరి పారాయణాన్ని నిర్వహించుకోబోతున్నాం. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారిని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది. గణానాన్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీమహాసరస్వత్యై నమః. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరతిం మమ పశోగుశ్చమక్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గృహపాద్రియువాట్ హవ్యవాడ్జుక్వాస్యః. ఓం దీపరాజాయ విద్మహే మహాప్రజ్వలాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. ఓం అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్గృహపాద్రియువాట్ హవ్యవాడ్జుక్వాస్యః. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరతిం మమ పశోగుశ్చమక్యమావహ జీవనం చ దిశో దిశా. దీపరాజాయ విద్మహే మహాప్రజ్వలాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాత్. దీపారాధన దేవతాభ్యో నమః. లమిత్యాది సర్వోపచార పూజాం సమర్పయామి. ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సౌందర్యలహరి పారాయణం మనం చేసుకోబోతున్నాం. వారికి భక్తిపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ శ్రావణ మాసంలో సౌందర్యలహరి విశిష్టత, అలాగే పారాయణం చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం అనుకూరుతుందో వారు ప్రవచనామృతం ద్వారా అందిస్తారు. సౌందర్యలహరి పారాయణానికి ముందుగా ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా గురువర్యులకు మనవి. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇంతమంది స్త్రీమూర్తుల స్వరూపంలో ఇక్కడ కొలువై ఉన్న లలితాపరమేశ్వరికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు సౌందర్యలహరి ప్రారంభించుకుందాం. మామూలుగా మనకి సంస్కృత వాంగ్మయంలో కోట్ల మంత్రాలు ఉన్నాయి. చిన్న నొప్పి వచ్చిందనుకోండి, అది తీర్చుకోవడం దగ్గర నుంచి ఏదో కూతురు పెళ్ళి, కొడుకు ఉద్యోగం, ప్రమోషన్లు, ధనం, ఆరోగ్యం, అక్కడి నుంచి మోక్షం దాకా దేన్నైనా తీర్చగలిగే మంత్రాలు మన భక్తి వాంగ్మయంలో ఉన్నాయి. కానీ మంత్రం మనం చదవాలి అంటే దానికి ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో ఆచారాలు ఉంటాయి. అలాగనే గురువు ఉపదేశం లేకుండా మంత్రం తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఏ మంత్రానికి అర్హత కలిగి ఉన్నామో గురువు మనని చూసి అది స్కాన్ చేయగలరు. అలా చేసి గురువు ఇవ్వదలుచుకుంటేనే ఆ మంత్రం ఇస్తారు. అప్పుడు చేస్తే అది సిద్ధిస్తుంది, ఆ నియమాలు పాటించి చేస్తే. అలాంటప్పుడు సామాన్యులందరికీ మంత్రాలు చేయడం అంత తేలిక, అంతే కదా. అందుకని శంకరాచార్యుల వారు చాలా విచిత్రంగా ఏం చేశారంటే ఈ 100 శ్లోకాల్లోనూ ఎన్నో మంత్ర రహస్యాలు తీసుకొచ్చి పెట్టేశారు సౌందర్యలహరిలో. చూడటానికి పైకి 100 శ్లోకాల్లో కనిపిస్తే అందులో ఎంతో కవిత్వం ఉంటుంది. అది ఇంకా అసలు చెప్పుకోక్కర్లేదు. శంకరాచార్యుల వారు ఏది రచించినా సరే అద్భుతమైన కవిత్వం అందులో. ఎంతోమంది కవులు తర్వాత శంకరాచార్యుల వారిని అనుసరించి వచ్చిన వాళ్ళే. అలా కాకుండా ఎన్నో మంత్ర రహస్యాలు, ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి ఇందులో.
అందుకని ఈ పూట సౌందర్యలహరి మనందరం కలిసి నేర్చుకుంటూ చదువుదాం. చదివినప్పుడు మీకు అక్కడక్కడ ప్రాముఖ్యత ఏమిటి, అది ఎలా చదివితే మీకు ఏం ప్రయోజనం వస్తుంది, అవి కూడా నేను మీకు వివరిస్తాను. సౌందర్యలహరిలో 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి 41 శ్లోకాలని ఆనందలహరి అని పిలుస్తారు. 42 నుంచి ఆఖరి 100 వరకు ఉన్న శ్లోకాలని సౌందర్యలహరి అని పిలుస్తారు. మనం పొరపాటున మొత్తం సౌందర్యలహరి అంటూ ఉంటాం తప్ప కాదు. మొట్టమొదటి 41 ఆనందలహరి. ఎందుకండి ఇలా 2 పేర్లు పెట్టారు అంటే దాని వెనకాల ఒక పెద్ద కథ ఉంది. అది నేను మీకు 41 శ్లోకాలు అయ్యాక చెప్తాను అది ఏమిటోనో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భక్తి టీవీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈ శ్రావణ మాసంలో అయినా తెలుగుదేశంలో ప్రతి ఒక్క ఇల్లాలకి సౌందర్యలహరి నోటికి వచ్చేయాలి అని వాళ్ళ ప్రయత్నం. ప్రతి వాళ్ళు రోజు ఇది పెట్టుకుని ప్లే చేసుకుని ఏదో పూజ చేసుకుంటున్నా సరే, వంట చేసుకుంటున్నా సరే, ఏది చేస్తున్నా వెనకాల అలా ప్లే చేసుకుని చదువుతున్నారు అనుకోండి, సౌందర్యలహరి నోటికి వచ్చేస్తుంది. ఆ తల్లులకే కాదు వాళ్ళ పిల్లలకి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తల్లికి ఏదొస్తే పిల్లలకి అది వచ్చేస్తుంది. అలా వస్తే ఏమిటండి ప్రయోజనం? నా జీవితంలో ఎన్ని కుటుంబాలని చూశాను, సౌందర్యలహరి వల్ల నిలబడిన కుటుంబాలు కోకొల్లలు. అసలు వివాహం అయ్యి ఘోరంగా దెబ్బలాట్లయిపోయి ఇంకా అసలు ఆ భార్యాభర్తలు కలిసి ఉండరు, కోర్టు మెట్లు కూడా ఎక్కేసి ఒకళ్ళకొకళ్ళు నిన్ను చంపేస్తానంటే నేను చంపేస్తాను అనే స్థాయికి వెళ్ళిపోయిన భార్యాభర్తలు కూడా ఇంట్లో సౌందర్యలహరి ప్రారంభించేసరికి చక్కగా కలిసిపోయారు, అర్ధనారీశ్వరులా కలిసి ఉంటున్నారు. అంతకుముందు పిల్లలు చిచి మాకు ఆ ఇంట్లో ఉండాలంటే అసహ్యం వేస్తుందండి అన్న పిల్లలు ఇప్పుడు మా అమ్మ నాన్న అంటే దేవతలు అంటున్నారు. ఒక ఇంటిని సౌందర్యలహరి అలా మార్చగలరు. ప్రతిరోజు సౌందర్యలహరి చదవండి, ఇంకా అసలు మీ ఇంట్లో మీరు ఏది చూడక్కర్లే, మొత్తం తల్లి చూసుకుంటుంది అంతే. ప్రతిరోజు చదవగలిగితే చాలు. మరి 100 శ్లోకాలు చదవడం కష్టం కదా. ఒకవేళ శ్రావణ మాసంలో నేర్చుకున్న 100 చదవలేకపోయారు అనుకోండి, 2-3 రకాలుగా పారాయణ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, కుదరదు. అందుకని రోజు ఏం చేస్తూ ఉంటానంటే 20 శ్లోకాలు చదువుతూ ఉంటాను. మొదటి రోజు మొదటి 20, తర్వాత రోజు 21 నుంచి 40, అలా చదువుకుంటే 5 రోజులకి అయిపోతుంది. మళ్ళీ మొదలు పెడతా. అలాగే లేకపోతే మొట్టమొదటి 41 శ్లోకాలు చదివినా చాలా. అయ్యో బాబోయ్, ఆ 41కి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేము, మీకు తర్వాత చెప్తా ఎందుకు ఆ 41 అంత విశేషమైనవి. అందుకని అలా చదువుకోండి అందరూను. ఈ శ్రావణ మాసంలో ఎలాగైనా సౌందర్యలహరి నేర్చేసుకోవాలి అని ఒక పూనిక తీసుకోండి, ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల సిద్ధిస్తుంది. ఇప్పుడు మనం పారాయణ ప్రారంభిద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. మా సౌందర్యలహరి అనే పదార్థాన్ని, మధుర పదార్థాన్ని పిండితే ఏదో ఒక్క శ్లోకం తీసుకోవాలి అంటే ఆ ఒక్క శ్లోకం ఇది. మర్చిపోకండి, జీవితంలో ఈ శ్లోకం అన్ని రకాల ప్రయోజనాలను ఇచ్చేస్తుంది. జీవితం ఎప్పుడైనా స్తబ్దుగా అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళటం లేదు, మాకు ఏం చేయాలని అనిపిస్తే అప్పుడు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేయండి. చేస్తే అమోఘమైన ఫలితం. అసలు
అలాగే పిల్లలు కూడా కొంచెం స్తబ్దుగా ఉండి మానసికంగా ఎదగట్లేదు అనుకుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ శ్లోకం సౌందర్యలహరి మొత్తానికి మకుటాయమానమైన శ్లోకం. అలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి, ఇది ఒక శ్లోకం అందులో. తప్పకుండా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి. త్వదన్యః పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసిః ప్రకటితవరా భీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణో. సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం చదివితే అర్థం తెలిసిందనుకోండి మీకు, కరిగిపోతారు చదివేటప్పుడు. అలా కరిగిపోయి చదివారు అంటే వెంటనే పనిచేస్తుంది. అన్ని శ్లోకాలకి అర్థం చెప్పుకోవడం కష్టం, కానీ ఇది ఒక్కటి చెప్తా చూడండి ఎంత అద్భుతమైందో. మీరు మామూలుగా అమ్మవారి విగ్రహాలు మూర్తులు ఏవైనా చూసారు అనుకోండి, లక్ష్మీదేవో ఏవైనా, అభయహస్తం వరదహస్తం ఉంటాయి అమ్మవారికి, అంతే కదా. మీరు లలితాదేవి విగ్రహం కానీ పటం కానీ చూడండి, అమ్మవారికి అభయహస్తం వరదహస్తం ఉండవు. ఒక చేతుల్లో చెరుక్కడ, ఒక చేతుల్లో పూల బాణాలు ఉంటాయి కదా. అదేమిటమ్మా మరి అందరికీ అభయహస్తం వరదహస్తం అభయం ఇవ్వాలి కదా, మరి నువ్వు ఎందుకు అలా ముద్రలు పట్టలేదు అంటే దానికి శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఎందుకమ్మా నీకు ముద్ర, నీ పాదాలు పట్టుకునేసరికే కోరికలన్నీ తీరిపోతాయి, ఇంక నువ్వు వేరే అభయం ఇవ్వాలి, నీ పాదాలు పట్టుకుని పైకి లేచేసరికి అన్నీ తగ్గిపోతాయి. చూడండి ఎంత అద్భుతం. అలాంటిది భావిస్తూ చదవండి. మీరు వంట చేసుకుంటూ చదివినా పర్లేదు సౌందర్యలహరి. ఇది రాగానే ఆ భావన వచ్చిందనుకోండి, కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి అంతే, అమ్మవారు గుర్తొచ్చి. అలా వచ్చిందా పనిచేసి తీరుతుంది సౌందర్యలహరి. అందుకే అక్కడక్కడ నేను చెప్తున్నాను ఇలాంటి భావాలు తట్టుకోలేక అనమాట చెప్పాలని. సరే, హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుదాయోధనరథః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మా 6వ శ్లోకానికి కూడా ఒక ప్రయోజనం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే మామూలుగా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, లేకపోతే భర్త ఎవరైనా ఆఫీస్లో పనిచేస్తూ ప్రమోషన్లకు ప్రయత్నిస్తున్న వాళ్ళు, పిల్లల సీట్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, వాళ్ళల్లో సామాన్యంగా 2 రకాలు ఉంటారు. ఒకటి ఏమిటంటే కష్టపడి చదువుతారు, చాలా తెలివైన వాళ్ళు, కానీ పాపం దురదృష్టవశాత్తు రాదు. అలాంటి వాళ్ళు అపరాజిత స్తోత్రం అని ఉంది, అది చదవగలిగితే కనుక ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది. అపరాజిత స్తోత్రానికి ఆ శక్తి ఉంది, చండీ సప్తశతిలో ఉంటుంది. అలా కాకుండా పాపం సామర్థ్యం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు పాపం చేయలేకపోతున్నారు, ఇంక ఏం చేసినా వాళ్ళ వల్ల కాదు అని. అలాంటి వాళ్ళు ఈ 6వ శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణ చేయగలిగితే కనుక, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు, ఇది అసమర్థుణ్ణి సమర్థుడిగా చేయగలిగే మంత్రశక్తి ఉన్న శ్లోకం ఇది. ఈ 6వ శ్లోకానికి ఆ శక్తి ఉంది. అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాంటి అవసరం వచ్చినప్పుడు జీవితంలో ఎవరి కాళ్ళు పట్టుకోకర్లే, ఇంట్లో అమ్మవారి కాళ్ళు పట్టుకుని ఇది చేయండి చాలు సరిపోతుంది. క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమధితురాహో పురుషికా.
సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే సుధా సింధోర్मध्ये సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఈ మీలో చాలామందికి మణిద్వీప వర్ణన చదివే అలవాటు ఉంటుంది కదా, కానీ అందులో 283 శ్లోకాలు ఉంటాయి. ఆ మణిద్వీప వర్ణన మొత్తానికి ఒక చిన్న షార్ట్ కట్ లాంటిది 8వ శ్లోకం. అంటే మణిద్వీప వర్ణన మొత్తం చదివేవాళ్ళు ఆ రోజు కుదరలేదనుకోండి, 8వ శ్లోకం ఒక్కటి చదువుకున్నా సరే దాని ప్రయోజనం వస్తుంది. కాకపోతే ఒక్కటి, మీరందరూ ఇందాక చదివేటప్పుడు నేను చదువుతున్నాను కానీ మీరు లోపల మొదలుపెట్టారు. ఆఖరి లైన్లో భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానంద లహరీం. ఆ హ్రీం అనే బీజాక్షరాన్ని సరిగ్గా పలకాలి. అక్కడ బీజాక్షరాన్ని చాలా రహస్యంగా పెట్టారు. అందుకని లహరీం అనకండి, లహ్రీం అనాలి. దాన్ని హృల్లేఖ అంటారు. మనకి పంచదశి మంత్రంలో 3 హృల్లేఖలు వస్తాయి ఆఖరణ. అవి సౌందర్య లహరిలో 3 చోట్ల ఉన్నాయి, వాటిని పొదిగారు అనమాట. అలాగే అందుకని ఆఖరి లైన్ మళ్ళీ చెప్తాను, విని అలాగ చదవండి. మీరు ఇంట్లో చదువుకునేటప్పుడు కూడా అలాగే చదవండి. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సహస్రారే పద్మే సహరహసి భక్త్యా విహరసే సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః సుధాధారాసారైశ్చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాం నాయమహసః ప్రపంచం సించంతి పునరపి రసాం నాయమహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం అవాప్య స్వాం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః ప్రభిన్నాభిः శంభోర్నవభిరపి మూలప్రకృతిభిः త్రయశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయः త్రయశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయः త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః త్రిరేకాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఇది మీరు చదువుకునే కొన్ని పుస్తకాల్లో 44 అని ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో 43. ఆ 43 కరెక్ట్. 43 కోణాలున్న శ్రీచక్రాన్ని వర్ణిస్తున్నారు. మీరు శ్రీచక్రాన్ని ఎప్పుడైనా గోడకు పెట్టారనుకోండి, చాలాసార్లు మీకు ఒక సందేహం వస్తుంది. శ్రీచక్రం కొంతమంది తిరగేసి పెడుతూ ఉంటారు. పైన ఎటు పైకి పెట్టాలో ఎటు కిందకి పెట్టాలో సామాన్యంగా తెలియదు కదా. ఆ కీలకం ఇందులో చెప్పారు చూడండి. చతుర్భి శ్రీకంఠే శివయువతిభి పంచభిరపి. 4 కోణాలున్న వైపు పైకి పెట్టాలి, 5 ఉన్నది కిందకి పెట్టాలి. మీ శ్రీచక్రం ఎప్పుడైనా ఎక్కడైనా తగిలించినా అలా పెడుతున్నా పైకి ఏది పెట్టాలి అనే కీలకం ఇందులో ఉంది. మొత్తం శ్రీచక్రాన్ని వర్ణించారు, అలా గుర్తుపెట్టుకుని పెట్టండి. పొరపాటును కూడా ఎప్పుడూ తిరగేసి పెట్టకూడదు శ్రీచక్రాన్ని, చాలా పొరపాటు. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః కవీంద్రాః కల్పంతే కథమపి విరించి
కించిత్ ప్రభృతయః యదా లోకోత్సుక్యాదమరలలనా యాంతి మనసా యదా లోకోత్సుక్యాదమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః గలద్వేణీబంధాః కుచకలసవిస్రస్తసిచయాః హఠాత్రుచ్యత్కాంచో విగళితదుకూలా యువతయః హఠాత్రుచ్యత్కాంచో విగళితదుకూలా యువతయః. ఈ 13వ శ్లోకానికమ్మ వశీకరణ శక్తి ఉంది. నిజంగా వశీకరణ ఉంది దానికి. మనం అలాంటిది చెడుకు ఉపయోగించక్కర్లేదు. కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఎప్పుడైనా పొరపచ్చాలు వచ్చాయనుకోండి, ఈ శ్లోకమును ఇంకొకటి ఉంది, తర్వాత చెప్తాను మీకు. ఆ రెండు వశీకరణ శక్తి ఉన్నవి. అది కానీ స్త్రీ చదవగలిగితే కనుక ఎంతటి దూరం ఉన్న భార్యాభర్తలని వెంటనే అతుక్కుపోతారు. అంతటి వశీకరణ శక్తి ఉంది. ఇది ఇంకొక శ్లోకం తర్వాత చెప్తాను. క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే క్షితౌ షట్పంచాశద్విషమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్ఠిశ్చతురధిక పంచాశదనిలే హుతాసే ద్వాషష్ఠిశ్చతురధిక పంచాశదనిలే దివి దృష్టత్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే మనసి చతుష్షష్టిరితియే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ తర్వాత 15, 16, 17 ఈ 3 శ్లోకాలు సారస్వత ప్రయోగాలమ్మ. పిల్లలకి తప్పకుండా నేర్పించండి. ఈ 3 ఒక నిధి అంతే పిల్లలకి. సరస్వతీదేవికి సంబంధించిన ప్రయోగాలు 3, 15, 16, 17 మూడిట్ల వల్ల 3 రకాల ప్రయోజనాలు వస్తాయి. పిల్లలందరికీ 3 తప్పకుండా నేర్పించండి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరాం వరస్త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః మధుక్షీర ద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం కవీంద్రాణాం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించిః ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ గభీరాభిర్వాగ్భిర్విదధతి సతాం రంజనమమీ సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః వసిన్యాద్యాభిస్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః
భవంత్యస్యత్ర స్యద్వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో హరార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం కిరంతీమంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటముకుట నీరాజిత పదాం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటం జగత్సూతే ధాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదితమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళితకరోత్తం సమకుటాః విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతిః ప్రాదక్షిణ్యః క్రమణమశనాద్యాహుతి విధిః ప్రణామః సంవేశः సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయాస్తవ భవతు యన్మే విలసితం సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాది విశదః करालं यच्छ्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि ताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसि जहि जम्भारिमकुटम् प्रणम्रे स्वेतेषु प्रसवमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्गृणिभिरणिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयन समृद्धिं तृणयतो महासंवर्ताग्निर्विरचयति नीराजन विधिम् चतुष्षष्ट्या तन्त्रैः सकलमति सन्धाय भुवनम् स्थितत्तत्सिद्धिः प्रसव परतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्थैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् शिवशक्तिः कामक्षितरधिरविस्सीतकिरणः स्मरोऽहं सश्चक्रस्तदनु च परामारहरयः अमीहृल्लेखाभिस्तिसृभिरवसानेषु घटिता
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. అమ్మవారిది పంచదశి మహామంత్రం ఉంది కదమ్మా, చేస్తే అన్ని మంత్రాల్లోకి అత్యుత్తమమైనది. కానీ ఆ మంత్రాన్ని చేయాలంటే చాలా నియమాలు ఉంటాయి. ఈ శ్లోకం పంచదశి మహామంత్రం అంటే అందులో 15 అక్షరాలకి ఇందులో 15 పదాలు తీసుకొచ్చి పెట్టారు. ఈ శ్లోకం చదివితే పంచదశి చదివేసినట్టే. చాలా చాలా తెలివిగా రాశారు శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః విధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః శివాగ్నౌ జుహ్వంతః సురవిఘృతధారాహుతిశతైః శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయ సాధారణతయా అతశేషశేషీత్యయముభయసాధారణతయా స్థితత్సంబంధో వాం సమరసపరానందపరయోః సంబంధో వాం సమరసపరానందపరయోః మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే చిదానందాకారం శివయువతి భావేన బిభృషే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం వరచితా యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీ నామ విషయే యమారాధ్యం భక్త్యా రవిశశి శుచీ నామ విషయే నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే యయో కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య శరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి విదూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదా లాపాదశ్చాదశగుణ విద్యా పరిణతిః యదా దత్తే దోషాద్గుణమఖిలమభ్యః పయ ఇవ యదా దత్తే దోషాద్ గుణమఖిలమభ్యః పయైవ తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం తమీడే సంవర్తం జనని మహతీం
యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే యదా లోకే లోకాన్ దహతి మహసి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి తటిత్వం త్వం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా తడిత్వం త్వం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహా తాండవనటం నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా ఉదాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం సనాదాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. ఇక్కడతో ఆనందలహరి పూర్తయింది. నేను చెప్పాను కదా మొట్టమొదటి 41 శ్లోకాలు ఆనందలహరి, 42 నుంచి 100 వరకు ఉన్న వాటిని సౌందర్యలహరి అంటారు. అందుకని మీకు కుదరకపోతే ఈ 41 చదువుకోండి ప్రతిరోజు. ఇంతకీ ఎందుకు దీన్ని ఆనందలహరి సౌందర్యలహరి అంటారు? ఇందాక చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తా. శంకరాచార్యుల వారు జీవించి ఉన్నప్పుడు ఒకసారి సూక్ష్మ శరీరంతో కైలాసానికి వెళ్ళారు. శంకరాచార్యులు వెళ్ళి అక్కడ పరమశివుణ్ణి పార్వతీదేవిని దర్శించుకున్నారు. ఆయన సాక్షాత్ దక్షిణామూర్తి స్వరూపం. ఆయన దర్శించుకుంటే అప్పుడు వాళ్ళు మెచ్చి పరమేశ్వరుడు 5 శివలింగాలను ఇచ్చాడు ఆయనకి. పార్వతీ అమ్మవారు, నాయన నీకు ఒక గ్రంథం ఇస్తున్నాను, ఇది ఎన్నో రహస్యాల్ని నింపుకున్నది, ప్రతి ఏ కోరిక కావాలన్నా ఎక్కడి నుంచైనా మోక్షం వరకు అన్నిటిని భూమి మీదకి జనాలకి ఇచ్చే తంత్రం ఇది, ఇది తీసుకువెళ్ళి వాళ్ళకి అందించు అని అమ్మవారు ఇచ్చారు. అందులో 100 శ్లోకాలు ఉన్నాయి. ఉంటే ఈయన సరే అని చెప్పి ఆ శివలింగాల్ని అది పుచ్చుకుని చాలా ఆనందంతో కిందకు వస్తున్నారు. వస్తూ ఉంటే నందీశ్వరుడు ఒకసారి ఆగు అని చెప్పి ఆపాడు. ఆయన కూడా ఈ శ్రీ విద్యలో నందీశ్వరుడికి కూడా చాలా భాగం ఉంది. అందుకే లలితా సహస్రనామంలో నంది విద్య నటేశ్వరి అంటాం కదా. అయితే ఆయన ఆపి ఏమిటవి అంటే శివలింగాలను ఈ గ్రంథం అని చెప్పారు. అప్పుడు ఆయన గ్రంథాన్ని ఇలాగ 2 భాగాల కింద చేసి, ఈ భాగాన్ని పట్టుకెళ్ళి భూమి మీద ఇవ్వు జనానికి, ఈ 2వ భాగం మాత్రం ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఇందులో ఎన్ని తంత్రాలు ఉన్నాయంటే అవన్నీ భూలోకంలో జనాలు తీసుకోలేరు. అసలు ఆ తీసుకునే శక్తి భూలోకంలో ఉండదు ఎవరికి. ఆ 41 శ్లోకాలు తీసుకుంటే అవే చాలు జనానికి, అందుకని అక్కడ దాకా తీసుకువెళ్ళి అంది అని చెప్పి పంపించారు. అందుకని ఆ 41 అమ్మవారు తన చేత్తో తనిచ్చిన తంత్రం. మామూలుగా సౌందర్యలహరి శంకరాచార్యుల వారు రచించారంటారు కదా, ఈ 41 అమ్మవారి ద్వారా వచ్చాయి. 42 నుంచి 100 వరకు శంకరాచార్యుల వారు రచించారు. అందుకనే ఇక్కడి నుంచి చూస్తే మీరు టోటల్గా మారిపోతుంది సౌందర్యలహరి, వేరే ఇంకొక టర్న్ తీసుకుంటున్నారు అనమాట. అది ఆ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనం 42 నుంచి చదువుతాం. గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం గతైర్మాణిక్యత్వం గగనమణిభిः సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం సనీడే యచ్ఛాయాచ్ఛురణశబలం చంద్రశకలం ధనుశౌనాసీరం కిమతి న నిబధ్నాతి ధిషణాం ధనుశౌనాసీరం కిమతి న నిబధ్నాతి ధిషణాం ధునోతు ధ్వాంతన్న స్థులితదళితేందీవరవనం ధునోతు ధ్వాంతన్న స్థులితదళితేందీవరవనం
ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే వలమథనవాటీ విటపినాం వసంత్యస్మిన్ మన్యే వలమదనవాటీ విటపినాం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీం పరివాహస్రోతః సరణిరివ సీమంతసరణిః పరివాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిర వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్కకిరణం. ఈ 44వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. సౌందర్యలహరి అనే టైటిల్ ఈ శ్లోకంలో వచ్చింది చూడండి. ఈ స్తోత్రం పేరు తవవదన సౌందర్యలహరి. అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అరాళై స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః అరాళై స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్కరుచిరే దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహః లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః భ్రువౌ భుగ్నే కించిద్ భువన భయభంగం వ్యసనిని భ్రువో భుగ్నే కించిత్ భువన భయభంగవ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తవ కర గృహీతం రతిపతేః ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరముమే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం ఒక అమృత గుళిక. దాని అర్థం తెలుసుకుంటే మనస్సు కరిగిపోతుంది. అన్నీ చెప్పలేకపోయినా కొన్ని ఇంకా చెప్పకుండా ఉండలేకపోతున్నారు. ఇందులో మొట్టమొదటి వాక్యంలో పదం ఉంది చూడండి, భువన భయభంగం వ్యసనిని. మన అందరికీ ఏవో ఒక వ్యసనాలు ఉంటాయి కదా. కొంతమందికి ఏదో టీవీ సీరియల్ చూడటం వ్యసనం ఉంటుంది, కొంతమందికి ఏదో మొబైల్ చూసుకోవడం ఉంటుంది, ఇంకొంతమందికి పక్కింటికి వెళ్ళి కబుర్లు చెప్పటం. ఆ వ్యసనం నుంచి బయటపడలేం మనం. చూడండి, ఎంత వద్దనుకున్నా మనసు లాగేస్తుంది. అలాంటిది అంతోటి అమ్మవారికి కూడా దురదృష్టవశాత్తు ఒక వ్యసనం ఉంది మనలాగే. ఏమిటాడు వ్యసనం అంటే భువన భయభంగ వ్యసని. అంటే ఎక్కడైనా వాళ్ళ భక్తులకి ఏదైనా భయం ఉంటే దాన్ని వెంటనే పోగొట్టడం అమ్మవారి వ్యసనం అంట. అది చేయకుండా అమ్మవారు తట్టుకోలేట. భక్తులకి ఏదైనా కష్టం వస్తే వెళ్ళి పోగొట్టేయాలి, లేకపోతే అసలు తట్టుకోలేట. అలాంటి వ్యసనం అంట అమ్మవారికి. ఏమి పదాలు చూడండి ఒక్కొక్కటి. అది చదువుతుంటే మనస్సు కరిగిపోయి చదివారనుకోండి సౌందర్యలహరి, వచ్చేసి మీ ఇంట్లో కూర్చుంటుంది అంతే అమ్మవారు, సందేహం లేదు. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచి తృతీయా తే దృష్టిర్దరదళిత హేమాంబుజరుచిః
సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాదళికనయనం కించిదరుణం అసూయా సంసర్గాదళికనయనం కించిదరుణం హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజైనీం హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి దదే కర్ణాభ్యర్ణం గరుదైవ పక్ష్మాణి దదతి పురాం భేత్తుం చిత్తః ప్రసమరస విద్రావణ ఫలే పురాం వేతుం చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః తవా కర్ణా కృష్ణ స్మరశర విలాసం కలయతః విభక్తత్రైవర్ణ్యం యతికరితలీలాంజనతయా విభక్తత్రైవర్ణ్యం యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే విభాతి త్వన్నేత్రత్రిదయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రస్తమయితి గుణానాం త్రయమివ రజసత్వం బిభ్రస్తమయితి గుణానాం త్రయమివ పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః న దశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం నరశోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితాః తవా కర్ణే కర్ణే జపనయన వైశూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషాస్య ఫరికాః నిలీయంతే తోయే
ఇయం చ శ్రీర్బద్ధచ్చదపటకవాటం కువలయం ఇయం చ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి జహాతి ప్రత్యూషే నిశిచవిఘటయ్య ప్రవిశతి దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా దృశాద్రాఘీయస్యాదరదళితనీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియత అనేనాయం ధన్యో భవతి న చ తే హానిర్యత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే అరాళం తే పాళీయుగళమగరాజన్యతనయే న కేశామాధత్తే కుసుమశరకోదండకుతుకం న కేశామాధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ తిరశ్చీనో యత్ర శ్రవణపదముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణాం అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణాం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమర్కేందుచరణం యమారుహ్య దృహ్యత్యవనిరథమర్కేందుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీః సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌశలహరీః పిబంచా శర్వాణి శ్రవణచుళుకాభ్యామవిరళం పిబధ్యా సర్వాణి శ్రవణచులుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘాచలిత శిరసః కుండలగణో చమత్కారశ్లాఘాచలిత శిరసః కుండలగణో ఝణత్కారైः సారైः ప్రతివచనమాచష్ట ఇవ తే చమత్కారైः సారైः ప్రతివచనమాచష్ట ఇవ తే అసౌ నాసావంశస్తు హినగిరివంశధ్వజపటీ అసౌ నాసావంశస్తు హినగిరివంశధ్వజపటీ త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః సముధ్యాయత్తాసాం బహిరపి చ ముక్తా మణిధరః ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచే ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయా తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం
చకోరాణామాసీదతిరసతయా చెంచుజడిమా చకోరాణామాసీదతిరసతయా చెంచుజడిమా అతస్తే సీతాం శోరమృతలహరీరామ్లరుచయః అతస్తే సీతాం శోరమృతలహరీరామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికధియా అవిశ్రాంతం పచ్చుర్గుణగణకథామ్రేడన జపాం అవిశ్రాంతం ప్రత్యుర్గుణగణకథామ్రేడన జపాం జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సాం జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయా స్ఫటికదృషదచ్ఛిచ్చ విమయీ యదగ్రాసీనాయా స్ఫటికదృషదచ్ఛిచ్చ విమయీ సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచభిర్ రణే జిత్వా దైత్యానపహృతశిరసైః కవచభిః నివృత్తైశ్చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖైః నివృత్తైశ్చండాం శత్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలాః విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః విలీయంతే మాతస్తవ వదన తాంబూలకబళాః విపంచా గాయంతి వివిధమపదానం పశుపతేః విపంచా గాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం నిజాం వీణాం వాణీం నిచులయతి చోళేన నిభృతం కరాగ్రేణ స్పృష్టం తుహిణగిరిణా వత్సలతయా కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృందం గిరిసుతే కథం కారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం కథం కాలం బ్రూమస్తవ చుబుకమోపమ్యరహితం భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ భుజాశ్లేషాన్ నిత్యం పురరమయితుం కంటకవతీ తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలా గురుబహుళజంబాలమలినా సతశ్వేతాకాలా గురుబహుళజంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా మృణాలీలాలిత్యం వహ్యేదతో హారలతికా గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధః ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధురరాగాకరభువాం విరాజంతే నానావిధ మధురరాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే త్రయాణాం గ్రామాణాం శివనియమసీమానైవతే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం మృణాళీ మృద్వీనా
वीणां तव भुजलतानां चतुर्षृणाम् चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौति वदनैः चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौति वदनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथममथनादन्धकरिपोः नखेभ्यः सन्त्रस्यन् प्रथममथनादन्धकरिपोः चतुर्णां शीर्षाणां सममभयहस्तार्पणधियाम् चतुर्णां शीर्षाणां सममभयहस्तार्पणधिया नखानामुद्योतैर्नवनलिनरागं विहसताम् नखानामुज्योतैर्नवनलिनरागं विहसताम् कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कराणां ते कान्तिं कथय कथयामः कथमु मे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलम् कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलम् यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचणम् यदि क्रीडल्लक्ष्मी चरणतललाक्षारसचणम् समं देवी स्कन्दद्विपवदनपीतं स्तनयुगम् समं देवी स्कन्दद्विपवदनपीतं स्तनयुगम् तवेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखम् तवेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखम् यदालोक्याशङ्काकुलितहृदयो हासजनकः यदा लोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्बः परिमृशति हस्तेन झटति स्वकुम्भो हेरम्बः परिमृशति हस्तेन झटति अमूते वक्षौजावमृतरसमाणिक्यकुतुपौ अमूते वक्षोजामृतरसमाणिक्यकुतुपौ न सन्देहस्पन्दो न गपतिपताके मनसि नः न सन्देहस्पन्दो न गपतिपताके मनसि नः पिबन्तौ तौ यस्मादविदितवधू सङ्गरसिकौ पिबन्तौ तौ यस्मादविदितवधू सङ्गरसिकौ कुमारावद्यापि द्विरदवदनक्रौञ्चदलनौ कुमारावद्यापि द्विरदवदनक्रौञ्चदलनौ वहत्यम्बस्तम्बे रमदनुजकुम्भप्रकृतिभिः वहस्यम्बस्तम्बे रमदनुजकुम्भप्रकृतिभिः समारब्धां मुक्तामणिभिरमलां हारलतिकाम् समारब्धा मुक्ता मणिभिरमला हारलतिकाम् कुचा भोगो बिम्बाधररुचिभिरन्तः शबलिताम् कुचा भोगो बिम्बाधर रुचिभिरन्तस्य बलिताम् प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिमिव ते प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिमिव ते तव स्तन्यं मन्ये धरणिधरकन्ये हृदयतः तव स्तन्यं मन्ये धरणिधर कन्ये हृदयतः पयः पारावारः परिवहति सारस्वतमिव पयः पारावारः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव यत् दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य तव यत् कवीनां प्रौढानामजनिकमनीयः कवयिता कवीनां प्रौढानामजनिकमनीयः कवयिता हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा हरक्रोधज्वाला बलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभिसरसि कृतसङ्गो मनसि जः गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जः समुत्तस्थौ तस्मादचलतनये धूमलतिका समुद्रस्थौ तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति जनस्तां जानीते तव जननि रोमावलिरिति यदेतत्कालिन्दी तनुतरतरङ्गाकृति शिवे यदे तत्कालिन्दी तरुतर तरङ्गाकृति शिवे
కృషే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియాం కృషే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశదివనాభిం కుహరిణీం తనూభూతం వ్యోమ ప్రవిశదివనాభిం కుహరిణీం స్థిరో గంగావర్తస్తనముకుళరోమావళిలతాం స్థిరో గంగావర్తస్తనముకుళరోమావళిలతా కళావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః కళాబాలం కుండం కుసుమశరతేజోహుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే బిలద్వారం సిద్ధేర్గిరిశయనయనానాం విజయతే నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో నమన్మూర్తేర్నారీతిలకశనకైస్తృచ్యటైవ నమస్మూర్తే నారీ తిలకసనకైస్తృచ్యతైవ చిరంతే మధ్యస్య స్త్రుటితటటినీ తీరతరుణా చిరంతే మధ్యస్య స్ఫుటితతటినీ తీరతరుణా సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే కుచౌ సద్యస్విజ్యస్థటకటితకూర్పాసభిదురౌ కుజౌ సద్యస్విద్యస్తటఘటితకూర్పాసవిధురౌ కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతాం కశంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా తనుత్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువాం తనుత్రాతుం భంగాదళమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవీ త్రివళిలవలీ వల్లిభిరివా త్రిదానద్ధం దేవీ త్రివళిలవలీ వల్లిభిరివా కురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్ గురుత్వం విస్తారం క్షితిధరపతిం పార్వతి నిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయిహరణ రూపేణ నిదధే నితంబాదాచ్ఛిద్యత్వైహరణ రూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబక్ ప్రాగ్భారస్థగయతి లఘుత్వం నయతి చ నితంబ ప్రాగ్భారస్థగయతి లఘుత్వం నయతి చ కరీంద్రాణాం శుండాన్ కనకకదళీకాండపటలీం కరీంద్రాణాం శుండాం కనకకదళీ కాండపటలీం ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జత్య భవతి ఉభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే సువృతాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరికుంభద్వయమసి విరిజ్ఞే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసి పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృతాం నిషంగౌ జంఘేతే విషమవిశిఖో భాఢమకృతా యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీం యదగ్రే దృశ్యంతే దశసరఫలా పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానः సురమకుటశాణైకనిశితాః నఖాగ్రచ్చన్మానః సురమకుటశాణైకనిశితాః
श्रुतीनां मूर्धानो दधति तव यौ शेखरतया श्रुतीनां मूर्धानो ददति तव यौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ययोः पाद्यं पादः पशुपतिजटाजूटतटिनी ययोः पाद्यं पादः पशुपतिजटाजूटतटिनी ययोर्लाक्षा लक्ष्मीररुणहरिचूडामणिरुचिः ययोर्लाक्षा लक्ष्मी अरुणहरिचूडामणिरुचिः नमो वाकं ब्रूमो नयनरमणीयाय पदयोः नमो वाकं ब्रूमो नयनरमणीयाय पदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसा लक्तकवते तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसा लक्तकवते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहयते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशानः प्रमदवनकङ्केलितरवे पशूनामीशानः प्रमदवनकङ्केलितरवे मृषा कृत्वा गोत्रस्खलनमथ वैलक्ष्यनमितम् मृषा कृत्वा गोत्रस्खलनमथ वैलक्ष्यनमितम् ललाटे भर्तारं चरणकमले ताडयति ते ललाटे भर्तारं चरणकमले ताडयति ते चिरादन्तशल्यं दहनकृतमन्मूलितवताम् चिरादन्तशल्यं दहनकृतमुन्मूलितवताम् तुलाकोटिक्वाणैः किलिकिलितमीशानरिपुणा तुलाकोटिक्वाणैः किलिकिलितमीशानरिपुणा हिमानी हन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ हिमानी हन्तव्यं हिमगिरिनिवासैकचतुरौ निशायां निद्राणं निशिचरमभागे च विशदौ निशायां निद्राणां निशिचरमभागे च विशदौ वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समयिनां वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजन्तौ समयिनां सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किम् सरोजं त्वत्पादौ जननि जयतश्चित्रमिह किम् पदं ते कीर्तीनां प्रपदमपदं देवि विपदाम् पदं ते कीर्तीनां प्रपदमपदं देवि विपदाम् कथं नीतं सद्भिः कठिनकमठीकर्परतुलाम् कथं नीतं सद्भिः कठिनकमठीकर्परतुलाम् कथं वा पाणिभ्यामुपयमनकाले पुरभिदाम् कथं वा पाणिभ्यामुपयमनकाले पुरभिदाम् यदा दायन्यस्तं दृशदि दयमानेन मनसा यदा दायन्यस्तं दृशदि दयमानेन मनसा नखैर्नाकस्त्रीणां करकमलसङ्कोचशशिभिः नखैर्नाकस्त्रीणां करकमलसङ्कोचशशिभिः तरूणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ तरूणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददताम् फलानि स्वस्तेभ्यः किसलयकराग्रेण ददताम् दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमह्नाय ददतौ दरिद्रेभ्यो भद्रां श्रियमनिशमह्नाय ददतौ ददाने दीनेभ्यः श्रियमनिशमाशानुसदृशी ददाने दीनेभ्यः श्रियमनिशमाशानुसदृशी अमन्दं सौन्दर्यं प्रकरमकरन्दं विकिरति अमन्दं सौन्दर्यं प्रकरमकरन्दं विकिरति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निमज्जन्मज्जीवः करणचरणैः षट्चरणताम् निमज्जन्मज्जीवः करणचरणैः षट्चरणताम्
పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితత్ అతస్తేషాం శిక్షాం సుభగమణిమంజీరరణితత్ చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే చరాదాచక్షాణం చరణకమలం చారుచరితే గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః శివస్వచ్ఛఛాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం శరీరే శృంగారో రసైవ దృశాం దోగ్ధి కుతుకం అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే అరాళా కేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే వృషం తన్వీ మధ్యే పృథురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కలంకం కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితం కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ సులభా సపర్యా మర్యాదా తరళకరణానామ సులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తదా హ్యేతే నీతాః శతమఖముఖా సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః తవ ద్వారోపాంతస్థితివిరణిమాద్యాభిరమరాః కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః కళత్రం వైధాత్రం కతి కతి భజంతే నవవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః శ్రియో దేవ్యా కో వా న భవతి పతికైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో గిరామాహుర్దేవీం గృహిణ గృహిణీమాగమవిదో హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం హరే పత్నీం పద్మాం హర సహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. నేను మీకు ఇందాక చెప్పా 2 వాక్యాలు ఉన్నాయి మంత్రాలు లాంటివని. ఆ 2వ వాక్యం ఇందులో ఆఖరి వాక్యం. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి.
ఇందాక నేను చెప్పింది కానీ ఇది కానీ జగత్రాతం శంభోర్జేతి కరుణాకాచిదరుణ మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మం, ఈ రెండు అస్తమానం అనుకుంటూ ఉంటే అమ్మవారు మన్ని మోక్షస్థితికి తీసుకువెళ్ళగలరు. అంత శక్తిమంతమైన రెండు వాక్యాలు. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం, కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం, పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం, ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా, ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా, కదా ధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం, కదా దత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే, సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే, రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా, రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా, చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః, చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః, పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్, పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధిః, ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధిః, సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచన, సుధాసూతేశ్చంద్రోపలజలలవైరర్ఘ్యరచనా, స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం, స్వకీయైరంభోభిः సలిలనిధి సౌహిత్యకరణం, త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం, త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ఇదంతా అయిపోయాకనమ్మా సౌందర్యలహరి ఎన్ని శ్లోకాలు చదివినా ప్రతిరోజు ఆఖరికి ఒక చిన్న శ్లోకం చదువుతూ ఉంటుంది. ఎందుకంటే మనందరం సంస్కృత పండితులం ఏం కాదు కదా, మనం ఎన్నో ఒత్తులు తప్పులు చదవచ్చు, విసర్గలు చదవచ్చు, ఎన్నో చదవచ్చు. సంస్కృతం మనకి మాతృభాష కాదు కదా, అమ్మమ్మ భాష మనకి. అందుకని అమ్మా నేను తప్పులు చదివినా సరే క్షమించు తల్లి అని ఒక చిన్న శ్లోకం చదువుకుంటే అప్పుడు మనం ఇప్పుడు చిన్న పిల్లవాడు అమ్మని ఏదో ముద్దు మాటలతో పిలిచాడు అనుకోండి, మురిసిపోతుంది. అలాగే ఆవిడ కూడా మురిసిపోతుంది. ఆవిడకి మన అందరం చిన్నపిల్లలం, ఎంత ముసలివాళ్ళం అయినా సరే. అది యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఇప్పుడు సౌందర్యలహరి చదువుకోవడం అయిపోయింది కాబట్టి మీకు అక్కడక్కడ సౌందర్యలహరిలో రహస్యాలు ఎలా ఉన్నాయి అని చెప్తా. ఇప్పుడు 15వ శ్లోకం సారస్వత ప్రయోగం అని చెప్పాను కదా, సరస్వతీదేవికి సంబంధించి. అందులో శంకరాచార్యుల వారు ఎంత చమత్కారం చేశారో చూడండి. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుట జటాజూటముకుటాం అని మొట్టమొదటి వాక్యం ఉంటుందా, అది చాలా జాగ్రత్తగా భావించండి. శర శర అన్నప్పుడు శ్రా అనే అక్షరం వస్తుంది. శర అంటే అది ఫాస్ట్గా పలికారనుకోండి, శరజ్యోత్స్నాశుద్ధాం అంటే శ్రా వస్తుంది అంతే కదా. దానికి శశియుత జటాజూట ముకుటాం, జటాజూటం ఇలా పెట్టుకోండి, దానికి పైన ముకుటం కిరీటం తగిలించండి. శశియుత పక్కన చంద్రుడిని పెట్టండి. శ్రాకి ఇది పెట్టి పైన ఇలా పెట్టి పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? శ్రీం. శ్రీం అనే బీజాక్షరాన్ని ఎంత రహస్యంగా దాచారో అది భావిస్తే తెలుస్తుంది. అలాంటివి ఎన్నున్నాయో సౌందర్యలహరి నిండా, చాలా విచిత్రమైనవి. అలాగే మన జీవితంలో ఏ రకమైన కష్టమైనా ఏ రకమైన కోరికైనా తీర్చడానికి సౌందర్యలహరిలో ఎక్కడో ఒక చోట ఒక శ్లోకం ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే సౌందర్యలహరి మొత్తం చదువుకుంటుంటే ఆ జీవితాలు వేరే విధంగా ఉంటాయి. మొత్తం కాకపోయినా కనీసం 41 ప్రతిరోజు చదవండి. మీరు చూస్తే కనుక 41 వరకు ఉన్న వాటిల్లో యంత్ర తంత్ర మంత్ర రహస్యాలు అన్నీ నిక్షిప్తం చేస్తున్నాయి. 42 నుంచి ఉన్నవి మామూలుగా అమ్మవారి రూపవర్ణన, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. కానీ 41 వరకు ఎన్నో విచిత్రాలు ఉన్నాయి అందులో. ఇదిగో ఇది అలాంటిది ఒక విచిత్రం. అలాంటివి ఇంకా చాలా అన్నమాట. అలాగే దాని తర్వాత 16వ శ్లోకం చదివితే అది కూడా పిల్లల్లో క్రియేటివిటీని తీసుకొస్తుంది. ఆ కవీంద్రాణం చేత కమలవన బాలా తపరుచిమ్మని ఉంది చూడండి,
అది కూడా వాళ్ళల్లో ఏ పని చేస్తున్నా సరే దాంట్లో డెప్త్ని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు రేపు మీ పిల్లలు ఏదో మ్యాథ్స్ అనే ఫీల్డ్లోకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరో సంగీతంలోకి వెళ్దాం అనుకున్నారు, ఇంకొకళ్ళు కంప్యూటర్లోకి, ఆ ఫీల్డ్లోనే వాళ్ళకి డెప్త్కి తీసుకువెళ్ళగలరు. అంటే ఉత్తిగా సర్ఫేస్ లెవెల్లో పనిచేయడం కాకుండా లోతుగా అధ్యయనం చేసేలాంటి మేధస్సునిస్తుంది. అది 16వ శ్లోకం. అలాగే ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి సౌందర్యంలో. మీకు అలాగే ఇంకొక ప్రయోగం చెప్తా ఆఖరణ. 29వ శ్లోకం చూడండి. కిరీటం వైరించం పరిహరపుర కైటవ విదుహు అన్నది. ఆ ప్రయోగం పిల్లల్లో ఎవరైనా తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే, ఆడపిల్లైనా మగపిల్లవాళ్ళైనా తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే కనుక ఈ శ్లోకాన్ని చదివించగలిగితే మీరు వాళ్ళు కరెక్ట్ దారిలో పడతారు. మళ్ళీ ఆ రకమైన శక్తి శ్లోకానికి ఉంది. అలాగే ఎన్నో శ్లోకాలకి ఎన్నో ఉన్నాయి, నాకు గుర్తొచ్చిందని చెప్పాను. అది అందుకని అందరూ శ్రద్ధగా చేసుకోండి తల్లి సౌందర్యలహరి పారాయణ. నేను చెప్తున్న సౌందర్యలహరి ఒక్కటి పట్టుకుంటే ఒక జీవితకాలానికి చాలా. ఇంకా మీరు ఏమీ చదవక్కర్లే, ఏ పూజ చేయక్కర్లే. సౌందర్యలహరి ఒక్కటి ప్రతిరోజు చదివారా, కొన్నాళ్ళు చేసి చూడండి, అంతే ఒక 40-50 రోజులు మీకు తెలిసిపోతుంది. జీవితం, ఇల్లు, కుటుంబ సభ్యులు అందరూ మారిపోయి చాలా అద్భుతంగా తయారవుతుంది. ఒక్క సౌందర్యలహరికి అంత శక్తి ఉంది. అందుకని ఆ అమ్మవారి కాళ్ళే పట్టుకోండి. పట్టుకుని ఇంట్లో ఏ కష్టమైనా వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎవరో ఇబ్బంది పెడుతూ ఉంటారు మన జీవితంలో, చుట్టాలు, స్నేహితులు, బంధువులు ఉంటారు కదా, ఆఫీసుల్లో బాసులు, వీళ్ళందరూ. ఒక్కటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర ఏడవకండి. మన సానుభూతి కోసం బోళ్ళంత మంది దగ్గర ఏడుస్తాం జీవితంలో. మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తే వాడు మిమ్మల్ని చూసి నవ్వుతాడు తప్ప సానుభూతి చూపించడు. అక్కడికక్కడ ఏదైనా చూపిస్తే అది ఊరికే ముఖతః మీరు వెళ్ళేదాకా అంతే. మీరు వెళ్ళగానే తలుపు గడియేసుకుని ఫస్ట్ చేసేది మీ మీద నవ్వటం అంతే. మీ కష్టానికి ఎదురుగుండేవాడు నవ్వుతాడు తప్ప మీరు ఏడుస్తుంటే ఎదురుగుండేవాడు ఏడవడు. మీరు బాధపడుతుంటే బాధపడేది అమ్మ ఒక్కతే. ఎందుకంటే అమ్మ అంతే కదా, మీ పిల్లాడు బాధపడితే వాడు తప్పు చేసినా రైట్ చేసినా మీకు బాధ వస్తుందా? అలాగే అమ్మ కాబట్టి ఆవిడ బాధపడుతుంది. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి, వెళ్ళండి తలుపు వేసుకు కూర్చుని పూజామందిరంలో వాళ్ళ ఏడ్చేయండి అమ్మవారి పాదాల దగ్గర అంతే. కూర్చుని సౌందర్యలహరి చదువుతూ ఉంటే ఏడ్చేయండి అంతే. అమ్మవారు ఖచ్చితంగా వింటారు. మీరు ఇక్కడి నుంచి చదివారా అమ్మవారికి వినిపిస్తుంది, ఇక్కడి నుంచి చదివితే సౌందర్యలహరి వినిపించదు. ఎందుకంటే ఇలా చదివే వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. సౌందర్యలహరి ఆవిడకి వినిపించాలంటే ఇక్కడి నుంచి చదవాలి. అలా చదవండి. ఆ సౌందర్యలహరిని అనుభూతి చెందుతూ ఎలాంటి ఉపద్రవం నుంచైనా సరే అమ్మవారు చక్కగా పిల్లాడిని ఎత్తుకున్నట్టు ఎత్తి మిమ్మల్ని తీసుకొచ్చి పక్కన పెడతారు. ఖచ్చితం అది. నేను అలాంటివి కొన్ని 100 సంఘటనలు చూశాను జీవితంలో. అందుకని అమ్మవారి దయ వల్ల మీ అందరి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఆ తల్లి చల్లటి నీడలో ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే. శ్రావణ మాసం సాయం సంధ్యావేళలో పరమ పవిత్రమైనటువంటి సౌందర్యలహరిని మనందరి చేత కూడా పారాయణం చేయించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నండూరి శ్రీనివాస్ గారికి భక్తిపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి క్రతువును మహానీరాజనంతో ముగించవలసిందిగా గురువర్యులు నండూరి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జగవగు జంబులకు జలజాక్షి మోమునకు జగవగు జంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం. జలజాక్షి మోమునకు జగవగు జంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం. హరివేణి తురుమునకు హస్తకమలంబులకు హరివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది
శ్రీముఖకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నమస్తేస్తు